శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము కొంత ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితే ఉంది. అయితే లాభస్థానంలో రాహు గారు చాలా బాగున్నారు, ఇది చెప్పదగినటువంటి సూచనే. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి, చెప్పదగ్గ విశేషం ఏమిటి మేషరాశి వారికి అంటే, ఏలినాటి శని జరుగుతోంది, గురుబలం లేదు. ఈ రెండిటికి సంబంధించి ముందర ఈ రెండింటిని బలోపేతం చేసి చెయ్యాలి. ఏలినాటి శని ప్రభావానికి గాను శనిగారికి తైలాభిషేకం చేయించాలి. గురుబలానికి గాను గురువుల వద్ద ఆశీస్సులు తీసుకోవాలి. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. గురునామాన్ని జపించాలి. గురువు వాక్కుని శిరసావహించాలి. ఇలా గురువుని అనుసరించినట్టయితే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆలయాలని సందర్శించడము, సేవ చేయడము, ఆశ్రమాలని సందర్శించడము, సేవ చేయడము, చిన్న చిన్న పిల్లలకి ఈ మధుర పదార్థం ఏదైనా పాలకోవ కానీ ఇట్లాంటివి ఏవైనా, లేదా అన్నపరమాన్నం తయారు చేసి కానీ భగవంతుడికి నివేదన చేసి చిన్నపిల్లలకి ఎక్కువగా భక్తులకి ఈ ప్రసాదాన్ని వితరణ చేసినట్టయితే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే యోగం విషయానికి వస్తే, యోగం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనిలో మంచి ఫలితాలు కావాలి మనకి అని మీరు ఆశిస్తున్నట్లయితే, వ్యక్తిగతంగా పురోభివృద్ధి జరగాలి అని సంకల్పం చేసుకుని శుక్రాచార్యుల వారికి ధ్యానం చేయండి. ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నారు, ఇది చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే ధనము వస్తుంది, కుటుంబము పరువు ప్రతిష్టలు నిలబడతాయి. మీ ఏకాగ్రత చాలా చక్కగా పనులు అవడానికి విజయావకాశాలను ఇచ్చేస్తోంది. ఎన్నో రకాలుగా బాగుందండి. అయితే పరిహారాలు చేసుకోవడంలో కూడా అంతే శ్రద్ధ ఉండాలి. పరిహారాలు చేసుకోవడము బాగుంటుంది, శుభ ఫలితాల యొక్క అనుగ్రహము బాగుంటుంది. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి కాస్త సంయమనం పాటించుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బాగున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. మరి ఇంకా అనుకూలతలు ఇంకా ఉన్నాయా అంటే, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క అనుకూలతలు కూడా ఉన్నాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము ఏదైతే ఉందో అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంత ధనాన్ని నిల్వ చేసుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. ద్వితీయ స్థానంలో బుధుడు కానీ, తృతీయ స్థానంలో రవి కానీ, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు కానీ, 3 గ్రహాలు కూడా చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తున్నారు. విద్య బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, సంతానం బాగుంటారు, కుటుంబం చక్కగా ఇప్పుడిప్పుడే ఒక ఐకమత్యానికి వస్తోందా అన్నంత గొప్పగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే చాలా విషయాలలో సంయమనం పాటించవలసి ఉంది కాబట్టి పాటిస్తూ వెళ్ళండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, మీరు అనేక రకాలుగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, దాన ధర్మాలు చెయ్యండి. ఏ రకంగా చేసినా అది భగవంతుడికి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చక్కటి ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగున్నాయి. విద్య బాగుంటుంది, పరపతి బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, స్థిర చిరాస్తులు బాగుంటాయి. విదేశీ యానాలకు వెళ్ళాలి అనుకుంటే అవి సక్రమమైనటువంటి పద్ధతిలో అయిపోతాయి. ఇలా మీకు ఎన్నో రకాలుగా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. వాక్కు చాలా చాలా బాగుంటుంది, పరపతి చాలా పెరుగుతుంది. దశమ స్థానం మీద మీ దృష్టి మరింతగా రాణిస్తోంది అని కూడా తెలియచెప్పచ్చు. అయితే విష్ణు సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చేస్తూ ఉండండి, మరిన్ని మంచి ఫలితాలు మీకు ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారే అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా ఇక పరిహారాలకి తావు లేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు కూడా
చాలా బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఒక గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేం. లాభస్థానంలో కుజుడు ఇచ్చే ఫలితాన్ని కూడా గురువు ఇవ్వగలుగుతారు. గురువు నుంచి లాభంలో ఉన్నారు. గురువు నుంచి వ్యయంలో ఉన్నారు. గురువు నుంచి ద్వితీయంలో ఉన్నారు. ఇలా గురువు నుంచి చూసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు అని ఆలోచించకండి. కర్కాటక రాశి వారికి ఇప్పుడంతా అనుకూలమైనటువంటి ఆలోచనలే ఉన్నాయి, పరిస్థితులే ఉన్నాయి అని కూడా తెలియచెప్తున్నాను. అలాగే రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఇవ్వనిది అంటూ ఏది లేదు. విద్యనిస్తారు, అలాగే ఉద్యోగాన్ని ఇస్తారు, వ్యాపారాన్ని ఇస్తారు, సమర్థతనిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా. తదుపరి కళ్యాణకారకుడైనటువంటి గురువు వివాహం జరగడానికి దోహదం చేస్తారు. మనలో అలాంటి ఆలోచనల్ని ప్రేరేపించి చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు ఇద్దరూ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలే. దానికి తోడుగా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము కూడా ఇబ్బంది పెడుతోంది. వెరసి ఈ 3 గ్రహాలకి మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు బావుంటారు, మీ బంధువులు బావుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురు, రవిల ఫలితాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. సింహరాశిలో ఉన్నటువంటి రాహు, కేతు, శని గార్ల యొక్క సంచారము చాలా ఇబ్బంది పెడుతున్న కారణం చేత రాహు, కేతు, శని గార్లకి స్తోత్ర పారాయణాలు చెప్పండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా విషయాలలో కూడా అంత పూర్తి అనుకూలంగా ఏమీ ఉండబోవడం లేదు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే రాహు, కేతు, శని గార్ల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ నల్ల నువ్వులు దానం ఇవ్వడము, బొబ్బర్లు దానం ఇవ్వడము, అలాగే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్ళడము, కీర్తి ప్రతిష్టలకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే మాకు ఎటువంటి సన్మానాలు, సత్కారాలు వద్దు అని చెప్పి గుండె నిబ్బరం చేసుకోగలగడము, ఇవి చేసుకున్నందువల్ల చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. కన్యరాశి. కన్యరాశి వారికి శని గారి యొక్క సప్తమ స్థాన సంచారము, అలాగే సప్తమ దృష్టి చేత రాశిలో అంత పూర్తిగా వేగవంతమైనటువంటి పనులు జరగబోవడం లేదు. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకుంటున్నారు. ఇది చాలా ఆనందింపదగ్గ విషయమే. లాభస్థానంలో గురుగారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, ఇది కూడా ఆనందించవచ్చు. ఇక దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది. మరి దీనివల్ల ఏమిటండి ఫలితం అంటే కన్యరాశి వారికి కానీ, మిథున రాశి వారికి కానీ అత్యద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి, కాదు అని చెప్పట్లా. అయితే ఈ శని గారికి మీరు స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ కాస్త ఉపశమనంగా జపాలు చేయించుకోండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతా పూర్తి అనుకూలమై కూర్చుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. తులారాశి. తులారాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని సంచారం చాలా చాలా బాగుంది. శని గారి యొక్క షష్ఠ స్థాన సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండడంతో వీరు నక్కని తొక్కారనే చెప్పచ్చు. ఎందువల్ల దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇదే చెప్పదగినటువంటి సూచన. మీరు అన్ని రకాల ఉద్యోగ వ్యవహారాలన్నీ నిరభ్యంతరంగా చేయగలుగుతారు, వాటిని సక్సెస్ బాటలోకి తీసుకెళ్తారు. కానీ అనుకున్నంత గుర్తింపు మీకు రాకపోవడం లేదు, చాకిరీయ మిగులుతోంది. కాబట్టి కొద్దిగా వేచి ఉండండి. ఏదైనా ప్రశంసలు ఇస్తారేమో పై అధికారులు అన్నట్టుగా వేచి ఉండండి. పరిమితంగా వేచి ఉండండి, రోజుల తరబడి వేచి ఉండకండి. పరిమితంగా వేచి ఉంటున్న కారణం చేత మీకు ఏదైనా మంచి శుభవార్త వినడం అనేది జరగవచ్చు. ఇదొకటే చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని అంశాలలోనూ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలు
చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా చాలా బాగున్నారు. ఇక ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వాక్కు విషయంలో పరపతిని ఉపయోగించండి. అన్నదమ్ముల సహాయ సహకారం వీలైనంత వరకు మీకు దొరుకుతుంది. అందుకోండి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది అని చెప్పడానికైతే రావట్లేదు. కొంచెం అయితే బానే ఉంది. దానిని పెంపొందింపజేసుకోవడం కోసం యోగా చేయడము, దుర్గా నామాన్ని పారాయణ చేయడము ఇవన్నీ చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు గురుగ్రహం ద్వారా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. మీకు ఎన్ని విధాలుగా భగవంతుడి యొక్క సహాయం కావాల్సి ఉందో ఆ పనులన్నింట్లలోనూ మీరు కృషి చేయండి. తప్పక భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, నవధాన్యాలు దానం చేయడం ద్వారా, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. అర్ధాష్టమ రాహు సంచారం ఒకటి, పంచమ స్థానంలో శనిగారి సంచారం ఒకటి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులే ఇవి. అయితే వివాహ జీవితము అంతంత మాత్రంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటితో పాటుగా విద్య కూడా ఇబ్బంది పెడుతోంది. హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇబ్బంది పెడుతోంది. స్థిర చరాస్తుల వైపు నుంచి ఇబ్బంది పెడుతోంది. వీటన్నిటినీ సక్రమమైన దోవలో పెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేయండి. శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సద్గురువుల యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల బోధనలు వినండి, ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అనేక రకాలుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఏ మనిషికైనా మానసికంగా ప్రశాంతత లేకపోయినట్లయితే ఎంత లక్ష్మీ అనుగ్రహం కలిగినా, ఎంత సరస్వతి అనుగ్రహం కలిగినా అవన్నీ నోటి మాటలు రాత మూటలే అయిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా చాలా బాగుంది. తృతీయంలో రాహు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దశమంలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, రుణభారాల విషయంలో కానీ, లాభాలు సంపాదించే విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ అంత పూర్తిగా అభిప్రాయాలు ఒకేలాగా ఉండి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటే తాటి మీద ఉన్నారా అని చెప్పడానికి అవకాశం లేని విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తోంది. ఈ మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నాయి. ఇక మిగతా విషయాలు ఏమిటి అంటే మాతృవర్గ రీత్యా గాని, స్థిర చరాస్తుల రీత్యా గాని, సంతాన రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని కొంచెం సంయమనంతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అనుకూలమైన పరిస్థితులు మీకు ఉన్నాయి, ఉంటాయి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చదవడం ద్వారా, దక్షిణామూర్తి శ్లోకాలు చదవడం ద్వారా మీకు మరింతగా ఉపశాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడి సంచారం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల సంచారం బాగుందో మకర రాశి వారికి నక్కం తొక్కినట్టే లెక్క. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. రుణభారాలు తగ్గుతున్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి, వివాహం అయినటువంటి దంపతులకి చక్కగా అనుకూలమైనటువంటి దాంపత్యము, అలాగే ఒక ఉద్యోగ జీవితంలో అనుకూలంగా ఉండడము, వ్యాపార జీవితంలో అనుకూలంగా ఉండడము, ఇలాగా ఏదో ఒక రకంగా అనుకూలతలు ఎక్కువగా ఉండడము. అంటే వ్యాపార భాగస్వాములు బాగుంటారు, ఉద్యోగంలో భాగస్వాములు బాగుంటారు, అలాగే జీవిత భాగస్వామి కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి తెలియజేస్తూ, జాగ్రత్తల అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే కుటుంబ జీవితంలో ఐకమత్యం తగ్గుతోంది. ఇది చెప్పదగ్గ సూచన. వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. మానసికంగా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులకి
మానసికమైన ఒత్తిడి పడడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. యోగా చేయండి, సంయమనం పాటించండి. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారం బావుంది. అలాగే లాభ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బావుంది. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలించడం లేదు. ఒక్క 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి గదా! వీటి వల్లనే అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే, వీటి వల్ల ఉండబోవు. మీరు చేసుకునేటటువంటి పూజా పునస్కారాల వల్ల ఉంటాయి. భగవంతుని మీద ఉండేటటువంటి మీ భక్తి శ్రద్ధల వల్ల ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల ఆశీస్సులు తీసుకోండి. మీ మాతృవర్గ రీత్యా ఆశీస్సులు తీసుకోండి. మాతృమూర్తి గారిని సేవించండి. అలాగే గోమాత సేవ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీరు బావుంటారు. దుర్గమ్మ నామాన్ని కీర్తించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని అంశాలు భార్యాభర్తల అన్యోన్యతే గాని, కుటుంబ జీవితమే గాని, అన్నదమ్ములే గాని, ఏ విషయాన్ని తీసుకున్నా గూడా సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. కొద్ది రోజులు ఇలా చేసిన తదుపరి మళ్ళీ మీకు మీ విషయాల మీద చక్కటి గ్రిప్ వస్తుంది. సమర్థత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింత ప్రశాంత చిత్తంతో ఉండండి. అనుకూలమైన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. అననుకూలమైన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి గ్రహస్థితుల విషయంలో ఎప్పుడైనా ఒకసారి ఇలా ఏర్పడినప్పుడు మనం ఏం చెయ్యాలి? దీన్ని బాగా జ్ఞప్తి ఉంచుకొని ఆచరించుకుంటూ వెళ్ళాలి. సద్గురు సేవ చేయడము, ఆలయానికి వెళ్ళి సేవ చేయడము, ఆశ్రమానికి వెళ్ళి సేవ చేయడము చాలా చాలా మంచిది. దుర్గ పూజ చేసుకోవడము ఇంకా మంచిది. చెప్పదగ్గ సూచన ఏమిటంటే, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని విడవకుండా చెయ్యండి. గణపతి యొక్క నామాన్ని కూడా విడవకుండా చేయండి. ఒకసారి గణపతి పూజ చేసుకుని, ఆ పూజ నుంచి విరమించుకొని బయటకొచ్చిన తర్వాత, అదే పూజ చేయాలని లేదు. ఆ ఆలయ ప్రాంగణంలో ఉండేటటువంటి ఏ దేవీ దేవతలనైనా పూజించవచ్చు. అలాగే కుంభరాశి వారు కూడా ఏ దేవీ దేవతలనైనా పూజించవచ్చు. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుని మంచి ఫలితాలు పొందండి. మీనరాశి. మీనరాశి వారికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము, అలాగే పంచమ స్థానంలో గురుగారి సంచారము, చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారము, తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము వెరసి 5 గ్రహాల యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి చాలా చాలా తృప్తినిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి రాశిలో ఉన్నటువంటి శనిగారి వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాల కన్నా ఈ 5 గ్రహాల వల్ల వచ్చేటటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అంటే, శుభగ్రహాలు ఈ 5 రకాలుగా మనకి ఫలితాలను ఇస్తున్నాయి గదా! ప్రతిరోజు ఇలాగే ఫలితాలను ఇస్తాయా అనేటటువంటి సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కసారి 4 గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం అననుకూలత ఒక్కొక్క రోజు కనిపించవచ్చు. అలాగే శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి 5 గ్రహాల ఫలితాలు గూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుభ ఫలితం కనిపించవచ్చు. ఇవాళే అన్ని రకాల ఫలితాలు కనిపించేస్తాయి అని చెప్పడానికైతే అవకాశం లేదు. ఈ రోజున 5 గ్రహాలు బావున్నాయి కాబట్టి ఈ 27వ తారీఖు సోమవారం నాడు చాలా వరకు మానసిక ఆనందం బావుంటుంది. అలాగే ప్రశాంతత ఉంటుంది. అభివృద్ధికి బాటలు పడతాయి. ఏవైతే దుష్టమైన ఫలితాలున్నాయో వాటిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మనోధైర్యం చక్కగా మీకు ముందుగానే ఆ మనోధైర్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే యోగా చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉద్యోగ జీవితం బావుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావుంటాయి. మాతృవర్గ రీత్యా బావుంటుంది. సంతాన రీత్యా బావుంటుంది. రుణభారాల రీత్యా బావుంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి అని మరొకసారి తెలియజెప్తూ ఉన్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.